నమస్కారం గురువుగారు. నమస్కారం అండి. గురువుగారు 2026 సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చెప్పండి? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. వృశ్చిక రాశి వాళ్ళకి ప్రధానంగా మనకి ఆదాయపరంగా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువుంటాయి. డెవలప్‌మెంట్స్ కూడా బానే ఉంటాయి ఈ సంవత్సరం అంతా గూడా. గ్రహస్థితుల్లోకి ముందుగా వెళ్తే ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలంటారు. అలానే బర్త్ చార్ట్‌ని అనుసరించే ఫలితాలు కావు. జన్మ జాతకాన్ని అనుసరించే ఫలితాలు కావని ప్రేక్షకులందరూ కూడా గమనించాలి. ఎంత కృషి చేసినా కూడా కొన్ని సెకన్లలో మన జీవితం మారిపోవాలంటే గోచారం అనేది నెససరీ కాబట్టి, గోచారం విషయంలో ప్రధానంగా ప్రాముఖ్యత అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రధానమైన విషయం చెప్పుకోవచ్చు. అలానే గురువు యొక్క స్థితిని మనం చూసుకునేటట్టయితే వృశ్చిక రాశి వాళ్ళకి ప్రస్తుతం జూన్ 1వ తారీఖు వరకు కూడా వాళ్ళకి అష్టమ స్థానంలో గురువు యొక్క సంచారం. అంటే వృశ్చిక రాశి వాళ్ళకి ద్వితీయాధిపతి, పంచమాధిపతి అయిన గురువు అష్టమ స్థానంలో ఉండటం వల్ల ఏ విధంగా ఉండబోతుంది. సహజంగా గురువు, రాహువు, కేతువు, శని అతిపెద్ద గ్రహాలు అంటాం మనం. గురువు సంవత్సర కాలం ఉంటుంది ఒక రాశి నుంచి మరో రాశికి మారటానికి. రాహు, కేతులు 18 నెలల పాటు, శని 2.5 రోజుల పాటు ఉంటాడు. రవి, బుధ, శుక్ర గ్రహాలు మరి నెల రోజుల పాటు, కుజుడు 45 రోజుల పాటు, చంద్రుడు 2.5 రోజుల పాటు ఉంటాడు. అయితే ఇక్కడ ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి అని చూసుకునేటట్టయితే, దేవగురువైన బృహస్పతి మిథున రాశిలో ఉంటాడు జూన్ 2వ తారీఖు వరకు కూడా. అప్పుడు వృశ్చిక రాశి వాళ్ళకి ఏంటంటే అష్టమ స్థితిలో గురువు యొక్క సంచారం. అష్టమ స్థితిలో గురువు యొక్క సంచారం అనేది మంచిది కాదు. నవమ స్థితిలోకి ఎప్పుడొస్తాడు? 2వ తారీఖు నుంచి మనకు పుష్కరాలు ప్రారంభమవుతాయి. 2వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు కూడా దేవగురువైన బృహస్పతి భాగ్యస్థానంలో ఉండటం, అక్టోబర్ 31వ తారీఖు తర్వాత అతిచారంతో సింహరాశిలో సంచారం చేయటం, అక్టోబరు ఏదైతే డిసెంబర్ 18వ తారీఖు నుంచి సింహరాశిలో వక్రస్థితిలో ఉంటాడు. అంటే టోటల్‌గా వీళ్ళకి ఎప్పుడు బాగుంటుంది అని అంటే జూన్ 2వ తారీఖు నుంచి గురువు యొక్క బలం బాగా పెరుగుతుంది. అంటే ఫైనాన్షియల్ పరంగా డెవలప్‌మెంట్స్ బాగా ఎక్కువుంటాయి. అంటే అనుకున్న పనులన్నీ కూడా నెరవేరే అవకాశాలు ఎక్కువుంటాయి. సర్వత్రా విజయం లభించే అవకాశాలు ఎక్కువుంటాయి. అంటే సహజంగా పాత రోజుల్లో ఏందంటే గురుబలం ఉండాలంటారు. గురువు ధనకారకుడు, సంతానకారకుడు, యశస్కారకుడు, ధనాన్నిచ్చేవాడు. ధనం మూలం మిదం జగత్ అంటారు. అంటే ప్రపంచంలో ధనంతోనే సంబంధ బాంధవ్యాలు గానీ, చుట్టాలు గానీ, బంధువులు గానీ, అన్నదమ్ములు గానీ, తల్లిదండ్రులు గానీ రకరకాల బాండింగ్స్ ఒక తల్లిదండ్రులు మినహా మిగతావన్నీ గూడా ధనపరమైన సంబంధాలు ఎక్కువ ఏర్పడ్డాయి. అంటే అందరూ కాదు, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏర్పడ్డారు అలాగా. కాబట్టి ఇక్కడ ప్రతివాడు ఈ మధ్య కాలంలో కొత్త విషయాలు తెరవెత్తుతున్నారు. ఒక తండ్రో, తల్లో కొడుకుని సంపాదించమంటే ఈ మధ్య కాలంలో ఒక వ్యక్తి నాకు కలిసినప్పుడు చెబుతున్నాడు. తండ్రి కూడా ఇలా అంటున్నాడని. తల్లిదండ్రులు ప్రయోజనకరంగా చెప్పటానికి డబ్బులు సంపాదించు, నీ కాళ్ళ మీద నిలబడు అని చెప్పడంలో తప్పు లేదు. అది చెప్పాల్సిందే తల్లిదండ్రులు. కాబట్టి మానవతా సంబంధాల్లో ప్రేమ సంబంధాలు తగ్గిపోయి ధన సంబంధాలు ఎక్కువైనాయి. ఇక్కడ వీళ్ళు ఏదైతే ఈ రాశి వాళ్ళు వచ్చేటప్పటికల్లా అష్టమ స్థానంలో గురువు యొక్క సంచారం అనేది మిథున రాశిలో ఉంది కాబట్టి జూన్ 2 వరకు కూడా కొంత పొదుపు పాటించాలి. తర్వాత మళ్ళీ కర్కాటక రాశిలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఆకస్మికంగా ధనలాభం ఒకటి, అలానే ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్స్ బాగుండటం ఒకటి, అలానే వృద్ధి చెందే అవకాశాలు ఎక్కువుంటాయి. మొండి బాకీలు కూడా వసూలయ్యే అవకాశాలు ఎక్కువుంటాయి. మొండి బాకీలు అంటే మనం ఎవరికైనా డబ్బులు ఇచ్చామంటే వాళ్ళు తిరిగి ఇచ్చే అవకాశాలు ఉండవు. కాబట్టి మొండి బాకీలు కూడా వసూలయ్యే అవకాశాలు ఎక్కువుంటాయి. కాబట్టి టోటల్‌గా వీళ్ళకి జూన్ 2వ తారీఖు నుంచి అనుకూలంగా ఉంటుంది. 2వ తారీఖు వరకు జాగ్రత్త ఉండండి. ఇచ్చిపుచ్చుకోవటాలు గాని, లావాదేవీలు గాని. 2వ తారీఖు తర్వాత విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అలా శని యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుందంటే శని పంచమ స్థానంలో ఉంటాడు. ఎప్పటి వరకు? జూలై 25 వరకు పంచమ స్థానంలో ఉండటం వల్ల ప్రమోషన్ లభించే అవకాశాలుంటాయి. స్థానచలనం జరిగే అవకాశాలుంటాయి. విద్యార్థులకు కూడా సంతానపరంగా ఎలా డెవలప్‌మెంట్ చెందుతారని పేరెంట్స్ కూడా ఆందోళన పడే అవకాశాలు ఎక్కువుంటాయి. అలాంటి ఆందోళన చెందకుండా చూసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఎలాంటి ఆందోళనకు వెళ్ళకుండా కొద్దిగా జాగ్రత్తగా ఉండి ముందుకెళ్ళటం చాలా ఇంపార్టెంట్. దానితో పాటు శని జూలై 25 దగ్గర నుంచి మళ్ళీ మారిపోతాడు. మారిపోయి ఎక్కడికొస్తాడు? చతుర్థ స్థానంలోకొస్తాడు. చతుర్థ స్థానంలోకి రావటం వల్ల కొంత తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యము, వాహన ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. అంటే జూలై 25 వరకేమో పంచమం. జూలై 25వ తారీఖు నుంచి చతుర్థంలోకి ఉంటాడు. అంటే వృశ్చిక రాశి వాళ్ళకి తృతీయాధిపతి, అలానే చతుర్థాధిపతి చతుర్థ పంచమాల్లో ఉంటాడు. ఉండటం వల్ల కొద్దిగా ఆరోగ్యపరంగా గానీ, తల్లిదండ్రుల విషయంలో గానీ, వాహనాల విషయంలో కానీ కొంత జాగ్రత్త ఉండాలి. అలానే ఆరోగ్యపరంగా గానీ అన్నీ పక్కనుండే వాళ్ళకి అన్నీ కూడా చెప్పకుండా
కొంత ప్రణాళికాబద్ధంగా వెళ్ళటం చాలా మంచిది. అలా రాహు యొక్క ప్రభావాన్ని చూసుకునేటట్టే డిసెంబర్ 7 నుంచి రాహువు బాగుంటాడు వీళ్ళకి. డిసెంబర్ 7 బిఫోర్ అంటే జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 6 వరకు రాహువు బాగుంటాడు. అంటే తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో గానీ, కొంత శత్రువులు పెరగటం ఒకటి ఇలాంటివి జరుగుతాయి. 7వ తారీఖు నుంచి అంటే చివరి టైం అంటే డిసెంబర్ 7వ తారీఖు నుంచి రాహువు బాగుండటం వల్ల వాళ్ళకి ఆస్తులు కలిసొచ్చే అవకాశాలు బాగా ఎక్కువుంటాం. బంధుమిత్రుల స్నేహబంధాలు బాగా పెరగటం 7 నుంచి. అలా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువుంటాయి. కేతువు యొక్క ప్రభావం వల్ల కొన్ని ప్రభావాలు ఎక్కువుంటాయి. కేతువు యొక్క మిశ్రమైన రిజల్ట్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువుంటాయి. దానికి కారణం ఏమిటి అనంటే 10వ స్థానంలో కేతువు ఉన్నాడు. 10వ స్థానంలో ఉన్నాడు. డిసెంబర్ 7 నుంచి నా భాగ్యస్థానానికి వెళ్తాడు. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం ఒకటి. చిన్న చిన్న డిస్ప్యూట్స్ రాకుండా చూసుకోవాలి. అవమానాలు, డిస్ప్యూట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువుంటాయి. కొన్ని వస్తువులు కొనుగోలు చేయాలనుకుంటారు, కొనుగోలు చేయలేకపోతారు. కుజుడు యొక్క ప్రభావం వల్ల కొన్ని ఆస్తిపాస్తులు కొనుగోలు చేయాలనుకుంటే బిల్డర్స్‌తో గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువుంటాయి. ఇంట్లో వాళ్ళతో కొన్ని చిన్న చిన్న డిస్ప్యూట్స్ జరిగే అవకాశాలు ఎక్కువుంటాయి. అలానే శుక్రగ్రహం యొక్క ప్రభావం వల్ల ఏదైతే పెళ్లి సంబంధాలు అనుకుంటామో అలాంటి సంబంధాలు దగ్గరికొచ్చినట్టు ఆగిపోయే అవకాశాలు ఎక్కువుంటాయి. హ్మ్. అలాంటివి భయపడాల్సిన పని లేదు. ఒక నెలలో మంచి జరుగుతుందంటే ఇంకో నెలలో చెడ్డ జరగవచ్చు. లేతే కంటిన్యూ కూడా మంచి జరగచ్చు. కాబట్టి శుభ కార్యక్రమాల విషయంలో మంచి సుసంపన్నమైన కుటుంబం నుంచి అమ్మాయి కానీ, అబ్బాయి గాని తెచ్చుకోవాలి. అంటే 1, 2 సంబంధాలు చూస్తే ఆ 2 సంబంధాలు తప్పిపోవటం, మూడో సంబంధం కలిసే అవకాశాలు ఎక్కువుంటాయి. కాబట్టి ప్రతిదాన్ని కూడా కొంచెం ఆలోచన చేసి ఆచితూచి అడుగు వేయండి. ఆచితూచి అడుగు వేస్తేనే వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువుంటాయి. లేతే ఏందంటే ఇబ్బందికరమైన వాతావరణాలు కాకుండా చూసుకోవాలి సహజంగా ఈ రాశి వాళ్ళు. లేతే కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు రాకుండా కొన్ని విషయాల్లో ఏందంటే కొంత లేట్ చేసే అవకాశాలు ఎక్కువుంటాయి. సహజంగా వృశ్చిక రాశి వాళ్ళు ఏందంటే ఏ నిర్ణయము తీసుకోరు తొందరపడి. కాలయాపన చేస్తుంటారు, టైం పాస్ చేస్తుంటారు. అలాంటి కాలయాపన చేయకుండా ఒక నిర్ణయాన్ని తగ్గట్టుగా చేసుకొని ముందుకు వెళ్తే వీళ్ళకి గుడ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురువుగారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటే ఖచ్చితంగా వీళ్ళు విష్ణు సహస్రనామ పారాయణం గానీ, లలితా సహస్రనామ పారాయణం గానీ, ఏదైనా సరే ద్వాదశ జ్యోతిర్లింగంలో దర్శనం చేయించడం ఒకటి. వీలైతే ఇంటి దగ్గర లక్ష్మీ గణపతి హోమం చేసుకోవటం వల్ల కూడా మంచి జరిగే అవకాశాలు ఎక్కువుంటాయి. అలానే వీళ్ళు చేయాల్సింది ఏమిటంటే శని యొక్క ఆరాధన. శని యొక్క ఆరాధన, శని యొక్క ప్రదర్శనాలు చేయాలి. వీలైతే శనీశ్వర హోమం చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. 2026లో వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయో చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువుగారు.